వెల్కమ్ బ్యాక్. ఏపీ కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు పచ్చజెండా ఊపింది. ఎయిర్పోర్ట్ల ప్రాంగణాల్లో బార్లు, వైన్ షాపులు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలోని విమానాశ్రయానికి మాత్రం ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం విమానాశ్రయాల్లోని బార్లు, వైన్ షాపులు 24 గంటలు పనిచేసేందుకు అనుమతిచ్చారు. ఈ కొత్త విధానంలో భాగంగా ప్రభుత్వం లైసెన్సు ఫీజులు, ఎక్సైజ్ సుంకాన్ని కూడా ఖరారు చేసింది. ఎయిర్పోర్ట్లో బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజు 5 లక్షలు, వైన్ షాప్ కోసం 2 లక్షలుగా నిర్ణయించారు. ఎక్సైజ్ సుంకం విషయానికి వస్తే విమానాశ్రయంలోని వైన్ షాప్ కు ఏటా 2 కోట్లుగా నిర్ణయించారు. బార్లకు ప్రయాణికుల రద్దీ ఆధారంగా ఎక్సైజ్ సుంకాన్ని 2 రకాలుగా విభజించారు. ఏడాదికి 20 లక్షలకు పైగా ప్రయాణికుల రాకపోకలు ఉన్న విమానాశ్రయాల్లోని బార్లకు 25 లక్షలు, 20 లక్షలలోపు ప్రయాణికులు ఉన్న చోట 15 లక్షలుగా ఎక్సైజ్ సుంకాన్ని నిర్ధారించారు. ఈ కొత్త ఎక్సైజ్ విధానాన్ని 3 ఏళ్ల తర్వాత సమీక్షించనున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.